అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రాజకీయ వివాదం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం కుమార్తె మాడుగుల వైసీపీ అభ్యర్థి అనురాధ ఎన్నికల ప్రచారం అడ్డుకుంటామని కూటమి హెచ్చరించింది. నిన్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వర్గీయుల దాడిలో బీజేపీ పెందుర్తి ఇన్ఛార్జ్ అప్పారావు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని పరామర్శించేందుకు అనకాపల్లి జిల్లా తారువకు సీఎం రమేష్ వెళ్లడంతో గొడవ మరింత ముదిరింది. తారువాలో సీఎం రమేష్ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తల తీరుకు వ్యతిరేకంగా కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనురాధ ప్రచార రథాన్ని బీజేపీ నేతలు వెనక్కి పంపేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల ప్రచారం హెచ్చరించిన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రాజకీయ వివాదం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం కుమార్తె మాడుగుల వైసీపీ అభ్యర్థి అనురాధ ఎన్నికల ప్రచారం అడ్డుకుంటామని కూటమి హెచ్చరించింది. నిన్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వర్గీయుల దాడిలో బీజేపీ పెందుర్తి ఇన్ఛార్జ్ అప్పారావు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని పరామర్శించేందుకు అనకాపల్లి జిల్లా తారువకు సీఎం రమేష్ వెళ్లడంతో గొడవ మరింత ముదిరింది. తారువాలో సీఎం రమేష్ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తల తీరుకు వ్యతిరేకంగా కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనురాధ ప్రచార రథాన్ని బీజేపీ నేతలు వెనక్కి పంపేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రాజకీయ వివాదం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం కుమార్తె మాడుగుల వైసీపీ అభ్యర్థి అయిన అనురాధ ఎన్నికల ప్రచారం అడ్డుకుంటామని కూటమి హెచ్చరించింది. నిన్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వర్గీయుల దాడిలో బీజేపీ పెందుర్తి ఇన్ఛార్జ్ అప్పారావు గాయపడ్డారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, శ్రవణి, కోటపాడు మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మాడుగుల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అనురాధను అడ్డుకుంటామని ఇప్పటికే కూటమి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే చౌడువాడ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రచార రథాలు ఉంటాయో ప్రచార రథాలను కూడా వెనక్కి వెళ్లిపోమని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. తాను ఎన్నికల ప్రచారానికి వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎదురుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా నిన్న తారువలో జరిగిన ఇన్సిడెంట్ సీఎం రమేష్ పై దాడి తర్వాత మాడుగుల నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ రోజు కూడా మాడుగుల నియోజకవర్గంలో తను ఏదైతే షెడ్యూల్ పర్యటన ఉందో దాన్ని కొనసాగిస్తానని సీఎం రమేష్ నిన్నే ప్రకటించున్నారు. ఆయన కూడా వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూటమి అడ్డుకోవడానికి సన్నద్ధం అవుతోంది. నిన్న ఇన్సిడెంట్ తర్వాత పరిస్థితులు చేదార్తాయని ముందే పోలీసులు పరిగెట్టి ఇప్పటికే భారీగా పోలీసులు కూడా మోగిస్తున్నారు. కోటపాడు దగ్గర పోలీసులు భారీగా చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది మనకి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.